దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించే శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవుని స్తుతిస్తున్నాను. కాసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ రోజున మన అంశం ఏమిటంటే దైవిక జీవితం. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా ప్రభుని నమ్ముకోక మునుపు మన జీవితాన్ని మనకిష్టం వచ్చినట్టుగా జీవించాం. పాపంలో జీవించాం, అపవిత్రంగా జీవించాం, దేవుణ్ణి బాధ పెట్టేలా జీవించాం, అనేక సందర్భాల్లో తిరుగుబాటు చేశాం. అయితే ప్రభుని నమ్ముకున్న తర్వాత మన జీవితాన్ని దైవికంగా కాపాడుకోవాలి. దైవిక జీవితం అంటే ఎలా ఉంటుందంటే ప్రతిదినం ప్రభువుతో కలిసి జీవించటం. ఒక మాటలో చెప్పాలంటే మనం చేసే ప్రతి పనిలోనూ దేవుని యొక్క గుణగణాలను మన జీవితంలో కనిపించాలి. దేవుడి ప్రణాళిక మనకు అర్థమయ్యేలా ఇందులో కనిపించాలి. ఇది ఒక రోజుతో ముగిసిపోయే జీవితం కాదు. దైవిక జీవితం అనేది మన జీవితం చివరి దాకా, లేక ఆయన రాకడ దాకా మనం కొనసాగించాల్సింది. ప్రతిష్ట కలిగిన జీవితం అని అంటారు. అయితే ఇలాంటి జీవితాన్ని ఎలా జీవించగలము అని అంటే వాక్యం చెబుతుంది. మొదటి విషయం ఏమిటంటే పరిశుద్ధతను మన జీవితంలో కాపాడుకోవటం ద్వారా. నెంబర్ 1, మొదటి విషయం పరిశుద్ధతను కాపాడుకోవటం ద్వారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే 14, 15 ఇలా చదువుకుంటూ వద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యునుడి అని రాయబడి ఉంది. ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. అందుకే ఆయన అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారంగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని. ప్రభు నమ్ముకున్న తర్వాత మన జీవితం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ప్రభు నమ్ముకోక మునుపు మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాం, మన ఆశలు నెరవేర్చుకున్నాం, మన ఇష్టాలు నెరవేర్చుకున్నాం. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె జీవించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ఒకసారి దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధంగా జీవించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవంలోకి వస్తాం. అంతేకాదు దేవునితో సహవాసం కలిగి ఆయనతో కలిసి జీవితాంతం నమ్మకంగా ఉండడానికి తీసుకునే తీర్మానాన్ని ఇది తెలియజేస్తుంది. అందుకే ఈ రోజున నీ పరిశుద్ధతను పాడు చేసే ఏ అంశమైనా వాటిలో నుంచి దేవుని సన్నిధిలో రాజీనామా చేయడం ఇష్టపడాలి. మన తలంపులు, మన చూపులు, మన మాటలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన స్వభావం పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇలా పరిశుద్ధంగా జీవిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ఆయన సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధతను, మన జీవితం యొక్క పరిశుద్ధతని ఏ అంశాలు దూరం చేస్తున్నాయో అక్కడ ఆగి వాటికి రాజీనామా చేయడానికి ఇష్టపడాలి. ఒకసారి వాచ్మెన్ నీ అని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనులు ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ బోగిలో యవనస్తులు చాలామంది కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా సంతోషంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళందరూ కలిసి పేకాట ఆడడం ప్రారంభించారు. అందరూ ఒక వ్యక్తి పేకాట ఆడే మధ్యలో నుంచి ఒక వ్యక్తి మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. మరి ఏదో పని ఉందేమో. అక్కడ పక్కనే ఉన్నటువంటి వాచ్మెన్ గారిని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇదిగో బాబు, దగ్గర కూర్చో, మాతో కలిసి పేకాట ఆడని పిలిచారు. ఆయన అన్నారు, నేను ఆడడానికి సిద్ధమే కానండి, నాకు చేతులు లేవండి అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అదేంటి అలా అంటావు? చేతులు ఉన్నాయి కదా నీ 2 చేతులు, ఇవి నావు కావు సార్ అన్నాడు. నీవి కావా? నీ చేతులు నీవి కాకుండా నీ దగ్గర ఎలా ఉన్నాయి? ఇది ప్రభు అండి అని చెప్పాడు. వాళ్ళకి అర్థం కాక మరలా అడిగితే చెప్పడం ప్రారంభించాడు. ప్రభుని నమ్ముకోక మునుపు నేను ఇవన్నీ చేశాను, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇవి చేయటానికి ఇక నాకు చేతులు లేవు. ఇవి ప్రభు ఇచ్చిన చేతులు. ఇవి ఆడడం ద్వారా నా పరిశుద్ధతని పాడు చేసుకోలేదు. చూసారా? వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా,
ఇలాగే మనం కూడా ప్రభువు నమ్ముకున్న మొదటి దినం నుంచి కూడా ఇక మీదట పరిశుద్ధతకు ఆనవాలుగా మన జీవితం ఉండటానికి ఇష్టపడాలి. మన జీవితం యొక్క పరిశుద్ధతను చెడగొట్టే ఏ అంశమైనా, ఏ సహవాసమైనా, ఏ సాంగత్యమైనా, ఏ బలహీనత అయినా, ఏ అలవాటైనా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక మీదట వాటి వైపు వెళ్ళిపోకుండా వాటికి రాజీనామా చేయాలి. దైవిక జీవితం అంటే ఇదేనండి. పరిశుద్ధంగా జీవించడం. మనని పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారంగా నేను పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రెండవ అంశాన్ని గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకి వారికి ఫలం దయచేయువాడనియు నమ్మవలను కదా అని రాయబడి ఉంది. రెండవ అంశం ఏమిటంటే, మన జీవితాన్ని దైవికంగా జీవించటానికి ఉపయోగపడే రెండవ అంశం ఏమిటంటే లివింగ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా జీవించటం అలవాటు చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సూటిగా ఒక స్టేట్మెంట్ చెబుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తన వెతికి వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలని కదా అని చెబుతుంది. నిజమే, ప్రభువు నమ్ముకోక మునుపు మనం పాపులము. ప్రభువు నమ్ముకున్న తర్వాత మన పేరు ఏమిటంటే మనం విశ్వాసులము. ద నేమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వాట్ వీఆర్. మనం ఎవరమో దేవుని వాక్యాన్ని ఆ పేరే చెబుతుంది. మనం విశ్వాసులము. విశ్వాసులుగా మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా మన జీవితాన్ని కొనసాగించాలి. వెదుచూపుల వలన కాకుండా విశ్వాసము ద్వారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచూ మన జీవితాన్ని కొనసాగించాలి. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికి అవకాశం లేదు. నిజమే, అందుకే దేవుని వాగ్దానాల్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుడితో సహవాసం చేయటానికి ఇది దోహదపడుతుంది. మన జీవితంలో ప్రతి విషయంలో మనం దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ, దేవుని వాక్యాన్ని నమ్ముతూ విశ్వాసంతో మనం కొనసాగుతున్నప్పుడు మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేదానికి దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. ఈ రోజున మన జీవితాల శ్రమలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఒంటరితనంతో ఈ ఆత్మీయ జీవితం నిండి ఉండే అవకాశం ఉంది. అయితే వాటన్నిటి మధ్యలో విశ్వాసం మాత్రమే నిన్ను ప్రభువులోనికి నడిపిస్తుంది. ప్రభువుతో కలిసి జీవించేదానికి అవకాశం ఇస్తుంది. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి అవకాశం ఇస్తుంది. విశ్వాసం మాత్రమే నిన్ను ప్రభు మార్గంలో కొనసాగేలా చేస్తుంది. కాబట్టి విశ్వాసం ఉండాలండి. మనం ప్రతి విషయంలో ప్రభువుని నమ్మటం అలవాటు చేసుకోవాలి. ఈ రోజున పరిస్థితులను చూడకూడదు, మన ఎదురుగా ఉన్న ఆటంకాలని చూడకూడదు, ఇబ్బందుల్ని చూడకూడదు. మరి చూడాల్సింది ఏంటంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడడానికి ఇష్టపడాలి. ప్రతి విషయంలో ప్రభుని నమ్మటం నేర్చుకోవాలి. దేవుడు కృప చూపిస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఊర్లో పెద్ద కరువు వచ్చేసిందండి. పంటలు పండట్లేదు. కారణం ఏమిటంటే నీళ్ళు లేవు, చెరువులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, ఆ ఊర్లో నుంచి ప్రవహిస్తున్న ఆ కాలువలన్నీ ఎండిపోయాయి. ఏంటంటే చాలా కాలంగా వర్షాలు పడకపోవటం వల్ల ఆ ప్రాంతంలో నీటి బొట్టు కరువైందండి. తాగేదానికి నీళ్ళు లేవు. మరి అలాంటిది పంటలు ఎలా పండుతాయి, ఎలా పండించగలుగుతారు? ఆ కరువు వల్ల ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆ ఊరిని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు. కొద్దిమంది మిగిలారండి, వాళ్ళు ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా. వాళ్ళందరూ చేసిన పని అంటే, ఒక రోజున మనమందరం కలిసి ఒక చోట ప్రార్థన చేసుకుందాము, ఉపవాస ప్రార్థన చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దేనికోసం అని అంటే, ఆ రోజు చాటింగ్ వేశారు. మనకు వర్షాలు పడటం లేదు కాబట్టి మనమందరం కలిసి పలాని గ్రౌండ్లో, పలాని స్థలంలో మనమందరం పలాని టైంకి ఉదయాన్నే 10 గంటలకు వస్తే అక్కడ మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాము, ఆ వర్షాలు పడడం కోసం ప్రార్థన చేద్దాము అనేసి ఒక చాట్ వేసుకున్నారు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, యవనస్తులు అందరూ కలిసి ఉదయాన్నే 10 గంటలకి బయలుదేరి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడికేనంటే ఆ పలాని ప్రార్థనా స్థలానికి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నారు కాబట్టి తీర్మానం చేసుకున్నారు. అయితే అందరితో ఒక కుటుంబంతో, తల్లిదండ్రులతో ఒక చిన్న పాప వెళ్తూ మధ్యలో మమ్మీ కాసేపు ఉండండి, ఇప్పుడే వస్తానంటే, ఏం మర్చిపోయామంటే, ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి అని చిన్న పాప అండి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. వస్తూ ఒక గొడుగు తీసుకొచ్చింది, అంబ్రెల్లా గొడుగు తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు, ఏంటమ్మా ఎందుకు గొడుగు దేనికి ఇప్పుడు అని అంటే,
మనం వర్షం పడడం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం కదా మమ్మీ, వర్షం పడుతుందని గొడుగు తెచ్చుకుంటున్నాను. అదేనండి విశ్వాసం. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కలిసి ప్రార్థన చేస్తారో ఆయన ఉంటాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఉన్నాడని, తన వెతికి వారికి ఫలం దయచేవాడని నమ్మాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అదే విశ్వాసం. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనం విశ్వసించాలి. దేవుడు కృప చూపిస్తాడు. మూడో విషయం ఏమిటంటే ప్రార్థన చేయటం. దైవికంగా ఈ ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అని అంటే ప్రార్థన చేయటం ద్వారా. ఈరోజు నా వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం చెబుతుంది అక్కడ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిస్తే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. పైన వచనాన్ని కొంచెం పైన గమనిస్తే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది మన జీవితాన్ని దైవికంగా ఎలా జీవించాలి, ఎలా కాపాడుకోవాలంటే ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా. ప్రార్థన నీకు దేవునికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన మనకు దేవునికి సహవాసాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రార్థన మనకు దేవునికి మధ్యలో దేవుడి చిత్తం తెలుసుకునేలా కృపనిస్తుంది. ప్రార్థన చేయటం ద్వారా దేవుడితో మనం మంచి సంబంధాన్ని కొనసాగించగలం. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన దేని తెలియజేస్తుందంటే దేవుని మీద ప్రతి విషయంలో మనం ఆధారపడుతున్నాము అన్న సంగతిని తెలియజేస్తుంది. ప్రార్థన చేయటం ద్వారా దేవుడి చిత్తాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. ప్రార్థన చేయటం ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈరోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ప్రతిదినం ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ప్రతి రాత్రి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? నీ జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టపడకపోతే వాక్యం చెబుతుంది నువ్వు దైవికంగా నీ జీవితాన్ని కాపాడుకోలేవు. ఎక్కువసేపు ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. అందుకే వాక్యం చెబుతుంది ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలగా ప్రార్థన చేయండి, సమయం ముందు నువ్వు అసమయం ముందు నువ్వు ప్రార్థన చేయండి. యేసుప్రభువు వారు ప్రార్థన చేశారండి. పెందలకడనే లేచి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడంట. మళ్ళీ సాయంకాలం బోధించుట చాలించిన తర్వాత మరలా ఆయన తను ఒంటరిగా వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. కారణం ఏమిటంటే దేవుడితో సహవాసం కోసం. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుప్రభువు వారు రాత్రంతా ప్రార్థన చేశారు, పగలంతా పరిచర్య చేశారు. అందుకే 3.5 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మలుపు తిప్పింది, మన జీవితాన్ని చారిత్రాత్మకంగా మార్చింది. 3 సంవత్సరాల జీవితం యేసుప్రభువు వారి సేవ జీవితం మన జీవితంలో నూతనమైన చరిత్రను లిఖించింది. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమ, ప్రార్థన చేయగలిగితే దేవుడి కార్యాలు ప్రారంభమవుతాయి. ఒకసారి భగత్ సింగ్ గారి దగ్గరికి కొంతమంది దైవజనులు వెళ్ళారంట. భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇన్ని సంఘాలు మీరు స్థాపించారు, మీరు ఇన్ని పనులు చేయగలుగుతున్నారు, విస్తారంగా ఇన్ని దేశాలు తిరగలుగుతున్నారు, ఇంతటి విజయం మీరు ఎలాగ మీకు సంపాదించుకోగలిగారు? మేము పరిచర్య చేస్తున్నాం, మాకు సంఘాలు ఉన్నాయి, ఇంత ఫలింపుగా మా పరిచర్య ఉండట్లేదు, ఎలా మీరు చేయగలుగుతున్నారంటే భగత్ సింగ్ గారు వాళ్ళందరినీ తీసుకొని తన రూమ్ దగ్గర తీసుకెళ్లారంటండి. తన రూమ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్లో తాను మోకరించి ప్రార్థన చేసే స్థలాన్ని చూపించాడు. ఆ ప్రాంతంలో ప్రార్థన చేసే స్థలంలో గుంతలు పడ్డాయంట. ఆయన చెప్పడం ప్రారంభించారు, ఇక్కడి నుంచే నాకు విజయం సంప్రాప్తిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన మన జీవితానికి విజయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని ఉజ్జీవంలోనికి నడిపిస్తుంది. 4వ విషయం గమనిస్తే, మనం దైవికంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడే 4వ విషయం ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం. వాక్యం చెబుతుంది, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో గమనిస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును,
నీతి యందు శిక్ష వేయుటకును చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎస్, నీవు నేను దైవికంగా జీవించడానికి ఉపయోగపడే ప్రముఖమైన సాధనం ఏమిటంటే వాక్యాన్ని ధ్యానించటం. వాక్యం ఏమిటంట? వాక్యం చెబుతుంది దైవావేశము కలిగిన ప్రతి లేఖనం. ఏం చేస్తుంది ఈ లేఖనము అని అంటే ఉపదేశిస్తుంది, మన జీవితాన్ని ఖండిస్తుంది, మన జీవితంలో జరుగుతున్న తప్పులను దిద్దుతుంది, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిజమేనండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనం నడవవలసిన మార్గాలలో మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం దేవుడి చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని కొరకు మంచి పనులు చేసే కృపను మనకు అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మీయంగా చక్కగా ఎదగటానికి ఇది ఉపయోగపడుతుంది. ఎస్, దేవుని వాక్యం రెండంచెల వాడగలిగిన ఖడ్గం. అందుకే ఇది మనల్ని పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, మనల్ని నూతనపరుస్తుంది. వాక్యంతో మనల్ని ఉదక స్నానం చేయించి క్రీస్తులో పరిశుద్ధులుగా ఉండటానికి, దేవుడి చిత్తాన్ని చేసేవారిగా ఉండటానికి, దేవుని నామాన్ని మహింపరిచేవారిగా ఉండటానికి మనల్ని తరఫీదు పొందిస్తుంది. నిజమేనండి. దేవుని వాక్యం చదివే అలవాటు నీకుందా? కేవలం ఆదివారం మాత్రం దేవుని వాక్యాన్ని వింటున్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్యం ప్రతిదినం చదవటం అలవాటు చేసుకుంటే మన జీవితంలో దేవుడి చిత్తం అర్థమవుతుంది. ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో మనకు అర్థమయ్యేలా వాక్యం మనకు బోధిస్తుంది. మనకు తెలిసిన దైవజనుడు జార్జ్ ముల్లర్ గారిని ఒక మంచి విశ్వాస వీరుడు ఉన్నాడండి. ఆయన చాలా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలిగాడు. కారణం ఏమిటి? మీరు ఎలా చేయగలిగారు అని అంటే ఆయన వాక్యాన్ని చదవటం ద్వారా. వాక్యాన్ని ఎన్నిసార్లు చదివారు ఆయన అని అంటే తన జీవిత కాలంలో వాక్యాన్ని 200 సార్లు బైబిల్ అంతటిని కంప్లీట్ చేశారు. ఇందులో 120 సార్లు తను పూర్తిగా నిలువు మోకరించి దేవుని వాక్యాన్ని కంప్లీట్గా చదివారు. చూసారా? కారణం ఏమిటంటే అలా చదవటం ద్వారా విశ్వాసము చేత నింపబడ్డాడు, విశ్వాస వీరుడయ్యాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎందుకు దైవికంగా ఫెయిల్ అవుతుంటారు అని అంటే వాక్యాన్ని చదవకపోవటమే. ఈ రోజు నుంచి వాక్యాన్ని చదవటం ప్రారంభించు, ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఒక చిన్న ఆలోచించి దేవుడు సహాయం చేస్తాడు నేను శ్రేష్టమైన మార్గంలో నడిచేటట్టు. 5వ విషయాన్ని గమనిస్తే దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం ద్వారా దైవికంగా జీవించేదానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే వాక్యంలో గమనిస్తే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి అని రాయబడి ఉంది. ఎస్, దేవుడి ప్రణాళిక ఏమిటంటే మనల్ని ఉన్నతమైన స్థానానికి హెచ్చించడమే. అయితే తగిన సమయం ఉంది. అందుకే వాక్యం చెబుతుంది ఇక్కడ, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండాలి. తగ్గించుకొని ఉండాలని, దీన మనస్సును కలిగి ఉండాలి. ఈరోజున వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్న మనము ప్రభువులో ఉన్నటువంటి సుగుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన జీవిత విధానంలో ఇవి కనిపించాలి. దేవుడు హెచ్చించేంత దాకా మరింత తగ్గింపు కలిగి దీనులుగా ఉండటానికి ఇష్టపడాలి. ఇది ఏం చేస్తుంది? ఇది ఏం తెలియజేస్తుందనంటే నా జీవితంలో నేను కలిగినవన్నీ కూడా కేవలం ప్రభు వల్ల నాకు కలిగాయి అన్న సంగతిని తెలియజేస్తుంది. అంతేకాదు, నువ్వు దీనులుగా ఉండటానికి ఇష్టపడితే ఆ వాక్యం చెబుతుంది నాకంటే ఇతరులు గొప్పవారు అనే మంచి అభిప్రాయాన్ని నీకు తెలియజేస్తుంది. చూసేవారు కూడా అదే కలుగుతుంది. అంతేకాదు, మన జీవితంలో కలిగిన ప్రతి ఆశీర్వాదం దేవుడి ద్వారా నాకు కలిగాయి అనే మనసును పుట్టిస్తుంది. వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే క్రైస్తవ జీవితం అనేది మిరిసిపడే జీవితం కాదు, విరవేగేది కాదు, లేకపోతే గర్వంతో ఉండేది కాదు. క్రైస్తవ జీవితం ఏంటంటే దీనులుగా తగ్గించుకునే జీవితం. ఎస్, ఇదే దైవిక జీవితం. వాక్యాన్ని వింటున్న ప్రియ దైవజనమా, మనం 5 విషయాలను విన్నాము. మొదటిగా, దైవికంగా నీవు నేను జీవించడానికి 1 పరిశుద్ధంగా జీవించాలి, 2వది విశ్వాసంతో నింపబడాలి, 3వది ప్రార్థన చేయాలి, 4వది వాక్యాన్ని చదవాలి, 5వది తగ్గింపు కలిగి ఉండాలి. అలాంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించినట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి జీవాధిపతి, నాయన
ఈ ఉదయకాల సమయంలో సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడారు. నాయన, ఈ ఆత్మీయ జీవితంలో దైవికమైన జీవితాన్ని మేము కొనసాగించాలంటే అయ్యా, మేము కలిగి ఉండవలసిన విషయాలు మాకు అర్థమయ్యేలా బోధించారు. పరిశుద్ధంగా జీవించాలని ప్రభువా, అలాగే నాయన విశ్వాసాన్ని కలిగి ఉండాలని, వాక్యాన్ని చదవాలని, ప్రార్థన చేయాలని, అలాగే తగ్గింపు కలిగి జీవించాలని చెప్పారు. ఈ మాటలు మా హృదయంలో నాటండి, ఫలింపచేయండి. ఈ వాక్యం విన్న మీ ప్రజల జీవితాల్లో ఈ కృపను అనుగ్రహించండి. ఇక మీట వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా దైవికంగా జీవించడానికి అప్పగించుకునే కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.